ఈరోజు మనం కొబ్బరి అన్నం చేసుకుందాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇలాగా 2 పెద్ద చెప్పులు ఒక చిన్నది తీసుకుందాం. దీన్ని బాగా కోరేసుకొని పాలు చేసుకొని మిక్సీలో కొట్టేసుకొని పాలు చేసుకుందామండి. పాలు చేసుకొని ఇలాగ వడగట్టేసుకొని దానికి కావాల్సిన పదార్థాలండి 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 7-8 తీసుకున్నానండి. మన క్వాంటిటీ బట్టి మనం ఎంత చేసుకుంటాం దాన్ని బట్టి. దానికి కావాల్సిన మసాలా అండి, యాలక్కాయలు 4, చిన్న చెక్క ముక్క అండి, ఒక 8-9 లవంగాలు, ఈ పువ్వు అండి, అనాస పువ్వు ఇదండి, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అండి. చేసే విధానం, ఒక బాణలు పెట్టుకొని దాంట్లో ఈ మసాలాలన్నీ వేసేద్దామండి. బిర్యానీ ఆకు కూడా మర్చిపోయిన చెప్పడం, ఒక బిర్యానీ ఆకు కూడా వేద్దాము. ఇవన్నీ ఇప్పుడు మరుగుతున్న ఒక లావుపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం గీ కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. వేసుకొని ఈ మసాలాలన్నీ దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయాకన్నీ మసాలా దినుసులు, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. వేసుకొని బాగా తిప్పుకుందాం, బాగా కలుపుకొని అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు చూసారా ఇది వేగుతుంది బాగా. ఇప్పుడు మనం కొబ్బరిపాలు చేసుకున్నామండి. చూసారా తిక్కుగా కొబ్బరిపాలు మిక్సీలో గ్రైండ్ కొట్టుకొని ఉంచుకున్నాను. ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను. ఈ సాల్ట్తో 2 సార్లు రైస్ పెట్టుకున్నాను. దీనికి 4 సార్లు మనం కొబ్బరిపాలు వేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరిపాలు తీసుకున్నాం కండి, ఈ పిప్పి మాత్రం అంతా పడేయాలండి. పిప్పి తీసుకున్నాం చూసారా, ఇదంతా మొత్తం పడేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిశ్రమం కొంచెం వేగింది కదండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది అండి. ఉల్లిపాయలతో పాటు బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ టైంలోనే ఇప్పుడు మనం ఈ రైస్ని దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం రైస్ని ఇలా వేపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం కొలిసి పెట్టుకున్న కొబ్బరిపాలు కూడా వేసేసుకుందామండి. కొబ్బరిపాలు వేసుకొని తిప్పుకొని బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు అన్నం బాగా పువ్వులాగా వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా చూసారండి, రైసు కొబ్బరి పొలవ్ ఎలాగా మనకి పువ్వు కింద ఎలాగ వచ్చిందో. ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా చెప్పండి ప్లీజ్ అండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది.